నకిలీ డాక్టర్లతో ఆసుపత్రిని నడుపుతున్న యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రటిక్ డివిజన్ కార్యదర్శి రాజు చెప్పారు. తిరుమల ఆసుపత్రిపై చర్యలు తీసుకుని డిఎంహెచ్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అనుమతి లేకుండా కానపూర్ వివేకానంద చౌక్లో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శివరాజ్కు వినతి పత్రం అందజేశారు. అర్హత లేని వైద్యులను తెచ్చి కానాపూర్లో ఆసుపత్రిని నిర్వహిస్తున్న ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని అధికారులు ఉపేక్షించలేదని అన్నారు. లో రోగుల దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తూ అది మొత్తం కూడా బహిర్గతమైనటువంటి పరిస్థితి కనబడింది. అదేవిధంగా అసలు హాస్పిటల్ పరిస్థితి లేదని తీరిగా లోతుగా వెళ్ళడం విచారణ చేస్తున్న క్రమంలో ఆసుపత్రికి అసలు ఏమాత్రం కూడా దానికి పర్మిషన్ లేదు, ప్రభుత్వ ఆధీనంలో లేదు. అదేవిధంగా స్త్రీ వైద్య నిపుణురాలని ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతోటి ఈరోజు ఆ ఆసుపత్రిలో చలామణి అవుతూ పేద ప్రజల దగ్గర నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మాకు స్పష్టంగా అర్థమైంది. ఆ తిరుమల హాస్పిటల్ యాజమాన్యమే స్వయంగా అసలు దీనికి అనుమతి లేదు, మేము ఇంకా అప్లై చేయాలని కూడా స్వయంగా వారు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారు కూడా దానిపైన విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే ఘటనకు సంబంధించి నిన్న జిల్లా వైద్యాధికారి కేవలం వచ్చి తూతు మంత్రంగా కూడా తాను విచారణ చేసి తను ఏదో అంటే దానికి అసలు సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని సీజ్ చేయకుండా ఫైన్ వేసి ఫైన్ తోటి దులుపుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రటిక్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వైద్యాధికారి గారు కూడా ఈరోజు తను విచారణలో భాగంగా తను